సోషల్ మీడియా దిగ్గజం మెటా భారత ప్రభుత్వం మధ్య ఘర్షణ సరికొత్త మలుపు తిరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పార్లమెంటరీ ఐటీ కమిటీ మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ తక్షణమే బేషరతు క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేసింది. లేని పక్షంలో ఐటీ చట్టం సెక్షన్ 79 కింద మెటాకు లభిస్తున్న రక్షణను ఉపసంహరించుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ అంశంపై స్పందించిన మార్క్ జుకర్బర్గ్ చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్, డీప్ ఫేక్ పోస్టులు, ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై కేంద్రానికి క్షమాపణలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మెటా యాజమాన్యం మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. పరీక్షల వివాదాలు, పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన వీడియోను ఫేస్బుక్ 5 గంటల పాటు తొలగించడాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై విచారణకు హాజరైన మెటా ప్రతినిధులను కమిటీ గట్టిగా నిలదీసింది. ఈ వ్యవహారంలో మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ 3 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఐటీ పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఒకవేళ జుకర్బర్గ్ క్షమాపణ చెప్పకపోతే ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫారంలకు లభించే సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేసి మెటాను నేరుగా పబ్లిషర్గా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేవలం ప్రధాని వీడియో అంశమే కాకుండా వాట్సాప్ లో కొత్తగా తీసుకువచ్చిన యూజర్ నేమ్స్ ఫీచర్ పై కూడా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐడి వెరిఫికేషన్ లేకుండా ఐఏఎస్, సిబిఐ, ప్రధానమంత్రి కార్యాలయం పేర్లతో నకిలీ పత్రాలు క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఐటీ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఫీచర్ ను నిలిపివేసింది. మరోవైపు భారత కాంపిటీషన్ కమిషన్ సిసిఐ మెటాపై విధించిన 213 కోట్ల రూపాయల భారీ జరిమానా వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. వాట్సాప్ వినియోగదారుల డేటాను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లతో బలవంతంగా పంచుకోవటంపై సిసిఐ కఠిన ఆంక్షలు విధించగా దాన్ని మెటా న్యాయస్థానాల్లో సవాలు చేస్తూ వస్తోంది. వినియోగదారుల గోప్యత విషయంలో రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. డిజిటల్ ప్లాట్ఫారంలపై పట్టు బిగించేందుకు భారత ప్రభుత్వం ఐటీ నిబంధనలను కఠినతరం చేస్తూ ఉండడంతో మెటా వ్యాపార మోడల్కే సవాలుగా మారింది. దేశ చట్టాలను గౌరవించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు పంపడంతో ఈ వివాదం మున్ముందు ఏ రూపం దాలుస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.